హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్కి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఒకసారి ఛానల్ చెక్ చేయండి. కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా నా వాట్సాప్ గ్రూప్లోకి జాయిన్ అవ్వచ్చు. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉంది. ఏలూరు, వెస్ట్ గోదావరి డిస్టిక్లలో ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్లలో ఈ తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ ఒకటి. ఈ రెండు జిల్లాలలో ఎక్కువ రైళ్లు ఆగేది ఏలూరు రైల్వే స్టేషన్లో, ఆ తర్వాత తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లోనే. ఈ తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ నిడదవోలు, నరసాపురం, భీమవరం స్టేషన్లకు చాలా దగ్గరగా ఉంటుంది. సో ఆ ప్రాంత ప్రజలు ఆ స్టేషన్లలో స్టాప్ లేకపోతే ఈ తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ వచ్చి ఇక్కడ నుంచి ప్రయాణిస్తూ ఉంటారు. ఒకవేళ తాడేపల్లిగూడెంలో కూడా స్టాప్ లేకపోతే అప్పుడు రాజమండ్రి వెళ్ళి అక్కడి నుంచి ప్రయాణిస్తూ ఉంటారు. ఈ తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ యొక్క చరిత్ర విషయానికి వస్తే ఈ స్టేషన్ బ్రిటిష్ కాలంలోనే నిర్మించారు. అప్పట్లో విజయవాడ, కటక్ మధ్య ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి 1893-96 సంవత్సరాల మధ్య విజయవాడ, విశాఖపట్నం రైల్వే లైన్లో భాగంగా ఈ రైల్వే స్టేషన్ను నిర్మించారు. ఈ స్టేషన్ హౌరా, చెన్నై మెయిన్ లైన్లో ఉంటుంది. అదేవిధంగా విజయవాడ, విశాఖపట్నం సెక్షన్లో ఉంటుంది. ప్రారంభంలో ఈ స్టేషన్ మీదుగా బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ను నిర్మించారు. 1893-1960 మధ్య కాలంలో ఈ రైల్వే లైన్ మీదుగా స్టీమ్ ఇంజన్లను ఉపయోగించి రైళ్లను నడిపించేవారు. 1960-1995 మధ్య డీజిల్ ఇంజిన్తో ట్రైన్స్ నడిపేవారు. 1976లో ఈ రైల్వే లైన్లో ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ ప్రారంభించగా 1996కి ఈ వర్క్స్ అన్నీ ఫినిష్ అయ్యాయి. అప్పటి నుంచి ఈ స్టేషన్ మీదుగా వెళ్ళే రైల్వే లైన్ ఎలక్ట్రిఫైడ్గా మారింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కొంతకాలం ఈ స్టేషన్ సదరన్ రైల్వే జోన్ పరిధిలో ఉండేది. ఆ తర్వాత సౌత్ సెంట్రల్ రైల్వే జోన్కి మార్చారు. ఈ స్టేషన్ హౌరా, చెన్నై మెయిన్ లైన్, విజయవాడ, విశాఖపట్నం సెక్షన్లో ఉంటుంది. ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి TDD. ఈ స్టేషన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోని విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోకి వస్తుంది. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ ఫామ్ అయిన తర్వాత ఈ స్టేషన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోకి వెళ్తుంది. ఈ స్టేషన్లో మొత్తం 3 ప్లాట్ఫామ్లు ఉంటాయి. ఈ స్టేషన్ మీదుగా వెళ్ళే రైల్వే లైన్ డబల్ ఎలక్ట్రిక్ రైల్వే లైన్. ఈ స్టేషన్లో ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మిషన్స్ అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా వెయిటింగ్ రూమ్స్, ఫుడ్ స్టాల్స్, వాష్రూమ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఫ్రీ వైఫై కూడా అందుబాటులో ఉంటుంది. పార్కింగ్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ స్టేషన్ నాన్ సబర్బన్ గ్రేడ్ NSG 4 కేటగిరీ కిందకు వస్తుంది. 2022-23 రైల్వే బడ్జెట్ ప్రకారం ఈ NSG 4 స్టేషన్ కేటగిరీస్ నుంచి రైల్వే శాఖ మొత్తం 10-20 కోట్లు పొందుకుంటుందని తెలియజేశారు. ఈ తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ రీసెంట్గా అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో ఫేజ్ 1కి సెలెక్ట్ అయింది. ఈ స్కీమ్ గురించి మనందరికీ తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా ఎంపికైన స్టేషన్స్ అన్నిటిలో కూడా అభివృద్ధి పనులు చేపడతారు. అనేకమైన మౌలిక సదుపాయాలు, సౌకర్యాలను అందిస్తారు. స్కీమ్కి సెలెక్ట్ అయిన అన్ని స్టేషన్లను కూడా వరల్డ్ క్లాస్ స్టైల్లో మార్చనున్నారు. స్టేషన్ రూపురేఖలు మారిపోతాయి. దీనికి సంబంధించి 2023 ఆగస్టు 6వ తేదీన ఈ స్కీమ్కి ఫస్ట్ ఫేజ్లో సెలెక్ట్ అయిన అన్ని స్టేషన్స్లలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఈ స్కీమ్ ద్వారా భవిష్యత్తులో ఈ స్టేషన్ ఎంతో అభివృద్ధి అవుతుంది. ఇక ఈ స్టేషన్ మీదుగా వెళ్ళే రైళ్లలో మొత్తం 68 ట్రైన్స్కి ఇక్కడ స్టాప్ ఉంది. 106 ట్రైన్స్కి ఇక్కడ స్టాప్ లేదు, స్కిప్ అవుతాయి. ఈ స్టేషన్ నుంచి ఎలాంటి ట్రైన్స్ ఆర్జినేట్ అలానే టెర్మినేట్ అవ్వవు. ఇక ఈ తాడేపల్లిగూడెం నుంచి వివిధ ప్రాంతాలకు అందుబాటులో ఉన్న రైళ్ల వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ వెళ్ళడానికి మొత్తం 12 ట్రైన్స్ ఉన్నాయి. ఈ ట్రైన్స్ అన్నిటిలో ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ అతి తక్కువ సమయంలోనే హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ ట్రైన్ కేవలం 7 గంటల 25 నిమిషాల సమయం తీసుకుంటుంది హైదరాబాద్ చేరుకోవడానికి. ఇక ఈ స్టేషన్ నుంచి హైదరాబాద్ వెళ్ళే రైళ్లలో కొన్ని ముఖ్యమైన రైళ్ల విషయానికి వస్తే గౌతమి ఎక్స్ప్రెస్, గోదావరి ఎక్స్ప్రెస్, జన్మభూమి ఎక్స్ప్రెస్, విశాఖపట్నం సికింద్రాబాద్ AC ఎక్స్ప్రెస్, ఫలక్నుమా ఎక్స్ప్రెస్, కోనార్క్ ఎక్స్ప్రెస్, కాకినాడ పోర్ట్ సాయినగర్ షిరిడి ఎక్స్ప్రెస్, కాకినాడ పోర్ట్ లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్, విశాఖపట్నం నాందేడ్ ఎక్స్ప్రెస్. తాడేపల్లిగూడెం నుంచి బెంగళూరు వెళ్ళడానికి మొత్తం 2 ట్రైన్స్ ఉన్నాయి. హౌరా SMVT బెంగళూరు ఎక్స్ప్రెస్, ప్రశాంతి ఎక్స్ప్రెస్. ఈ 2 రైళ్లలో హౌరా SMVT బెంగళూరు ఎక్స్ప్రెస్ అతి తక్కువ సమయంలోనే
బెంగళూరు చేరుకుంటుంది. ఈ ట్రైన్ కేవలం 14 గంటల 30 నిమిషాల సమయం తీసుకుంటుంది బెంగళూరు చేరుకోవడానికి. తాడేపల్లిగూడెం నుంచి తిరుపతి వెళ్ళడానికి మొత్తం 5 ట్రైన్స్ ఉన్నాయి. ఈ ట్రైన్స్ అన్నిటిలో హౌరా ఎస్ఎంవిటి బెంగళూరు ఎక్స్ప్రెస్ అతి తక్కువ సమయంలోనే తిరుపతికి చేరుకుంటుంది. ఈ ట్రైన్ కేవలం 8 గంటల 30 నిమిషాల్లోనే తిరుపతికి చేరుకుంటుంది. తాడేపల్లిగూడెం నుంచి చెన్నై వెళ్ళడానికి మొత్తం 6 ట్రైన్స్ ఉన్నాయి. ఈ ట్రైన్స్ అన్నిటిలో కోరమండల్ ఎక్స్ప్రెస్ అతి తక్కువ సమయంలోనే చెన్నైకి చేరుకుంటుంది. ఈ ట్రైన్ కేవలం 8 గంటల 40 నిమిషాల సమయం తీసుకుంటుంది చెన్నై చేరుకోవడానికి. తాడేపల్లిగూడెం నుంచి షిరిడి వెళ్ళడానికి కాకినాడ పోర్ట్ సాయినగర్ షిరిడి ఎక్స్ప్రెస్ ఉంటుంది. ఈ ట్రైన్ కేవలం వారంలో 3 రోజులు మాత్రమే ఉంటుంది. ఈ ట్రైన్ 25 గంటల 5 నిమిషాల సమయం తీసుకుంటుంది షిరిడి చేరుకోవడానికి. తాడేపల్లిగూడెం నుంచి ముంబై వెళ్ళడానికి 2 ట్రైన్స్ ఉన్నాయి. కోనార్క్ ఎక్స్ప్రెస్, కాకినాడ ఎల్టీటీ ఎక్స్ప్రెస్. ఈ 2 రైళ్లలో కాకినాడ ఎల్టీటీ ఎక్స్ప్రెస్ అతి తక్కువ సమయంలోనే ముంబై చేరుకుంటుంది. ఈ ట్రైన్ కేవలం 24 గంటల 5 నిమిషాల సమయం తీసుకుంటుంది ముంబై చేరుకోవడానికి. తాడేపల్లిగూడెం నుంచి నంద్యాల్, డోన్, గుంతకల్ వైపు వెళ్ళడానికి మొత్తం 2 ట్రైన్స్ ఉన్నాయి. అమరావతి ఎక్స్ప్రెస్, ప్రశాంతి ఎక్స్ప్రెస్. ఈ 2 రైళ్లలో ప్రశాంతి ఎక్స్ప్రెస్ అతి తక్కువ సమయంలోనే నంద్యాల చేరుకుంటుంది. ఈ ట్రైన్ 8 గంటల 15 నిమిషాల సమయం తీసుకుంటుంది నంద్యాల చేరుకోవడానికి. తాడేపల్లిగూడెం నుంచి విశాఖపట్నం వెళ్ళడానికి మొత్తం 20 ట్రైన్స్ ఉన్నాయి. ఈ ట్రైన్స్ అన్నిటిలో అమరావతి ఎక్స్ప్రెస్ అతి తక్కువ సమయంలోనే విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ ట్రైన్ కేవలం 4 గంటల సమయం తీసుకుంటుంది విశాఖపట్నం చేరుకోవడానికి. తాడేపల్లిగూడెం నుంచి ఢిల్లీ వెళ్ళడానికి 2 ట్రైన్స్ ఉన్నాయి. స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్, ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్. ఈ 2 రైళ్లలో ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ అతి తక్కువ సమయంలోనే ఢిల్లీ చేరుకుంటుంది. ఈ ట్రైన్ కేవలం 28 గంటల సమయం తీసుకుంటుంది ఢిల్లీ చేరుకోవడానికి. తాడేపల్లిగూడెం నుంచి గుంటూరు వెళ్ళడానికి మొత్తం 11 ట్రైన్స్ ఉన్నాయి. ఈ ట్రైన్స్ అన్నిటిలో విశాఖపట్నం తిరుపతి డబల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ అతి తక్కువ సమయంలోనే తిరుపతికి చేరుకుంటుంది. తాడేపల్లిగూడెం నుంచి గుంటూరు వెళ్ళడానికి 11 ట్రైన్స్ ఉన్నాయి. ఈ ట్రైన్స్ అన్నిటిలో కాకినాడ ఎల్టీటీ ఎక్స్ప్రెస్ అతి తక్కువ సమయంలోనే గుంటూరు చేరుకుంటుంది. ఈ ట్రైన్ కేవలం 4 గంటల 35 నిమిషాల సమయం తీసుకుంటుంది గుంటూరు చేరుకోవడానికి. తాడేపల్లిగూడెం నుంచి హౌరా వెళ్ళడానికి మొత్తం 8 ట్రైన్స్ ఉన్నాయి. ఈ ట్రైన్స్ అన్నిటిలో ఫలక్నుమా ఎక్స్ప్రెస్ అతి తక్కువ సమయంలోనే హౌరా చేరుకుంటుంది. ఈ ట్రైన్ కేవలం 18 గంటల 35 నిమిషాల సమయం తీసుకుంటుంది హౌరా వెళ్ళడానికి. తాడేపల్లిగూడెం నుంచి భువనేశ్వర్ వెళ్ళడానికి 11 ట్రైన్స్ ఉన్నాయి. ఈ ట్రైన్స్ అన్నిటిలో కోరమండల్ ఎక్స్ప్రెస్ అతి తక్కువ సమయంలోనే భువనేశ్వర్ చేరుకుంటుంది. ఈ ట్రైన్ కేవలం 10 గంటల 30 నిమిషాల సమయం తీసుకుంటుంది భువనేశ్వర్ చేరుకోవడానికి. తాడేపల్లిగూడెం నుంచి విజయవాడ చేరుకోవడానికి 31 ట్రైన్స్ ఉన్నాయి. ఇందులో 3 మెము ఎక్స్ప్రెస్లు, 19 డైలీ ఎక్స్ప్రెస్లు ఉన్నాయి. మిగిలినవన్నీ వీక్లీ, బైవీక్లీ, ట్రై వీక్లీ, వారానికి 4 రోజులు, 5 రోజులు నడిచేవే. ఈ రైళ్ళన్నిటిలో కాకినాడ ఎల్టీటీ ఎక్స్ప్రెస్ అతి తక్కువ సమయంలోనే విజయవాడ చేరుకుంటుంది. ఈ ట్రైన్ కేవలం 1 గంట 40 నిమిషాల సమయం తీసుకుంటుంది విజయవాడ చేరుకోవడానికి. తాడేపల్లిగూడెం నుంచి కాకినాడ వెళ్ళడానికి మొత్తం 5 ట్రైన్స్ ఉన్నాయి. ఈ ట్రైన్స్ అన్నిటిలో గౌతమి ఎక్స్ప్రెస్ అతి తక్కువ సమయంలోనే కాకినాడ చేరుకుంటుంది. ఈ ట్రైన్ కేవలం 2 గంటల 45 నిమిషాల సమయం తీసుకుంటుంది కాకినాడ చేరుకోవడానికి. తాడేపల్లిగూడెం నుంచి రాజమండ్రి వెళ్ళడానికి 34 ట్రైన్స్ ఉన్నాయి. ఈ ట్రైన్స్ అన్నిటిలో ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ అతి తక్కువ సమయంలోనే రాజమండ్రి చేరుకుంటుంది. ఈ ట్రైన్ మొత్తం 23 నిమిషాల సమయం తీసుకుంటుంది రాజమండ్రి చేరుకోవడానికి. తాడేపల్లిగూడెం నుంచి భీమవరం, నర్సాపూర్, గుడివాడ ప్రాంతాలకు రైలు కనెక్టివిటీ ఉంది కానీ డైరెక్ట్ రైలు మార్గం అయితే లేదు. ఆ ప్రాంతాలకు వెళ్ళాలంటే నిడదోలు వెళ్ళి అక్కడి నుంచి ట్రైన్ మారి వెళ్ళాలి. ఎందుకంటే ఈ తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ ఏమో హౌరా చెన్నై మెయిన్ లైన్లో ఉంటుంది. ఈ నిడదవోలు, భీమవరం, నర్సాపూర్, గుడివాడ స్టేషన్లు ఏమో బ్రాంచ్ లైన్లో ఉంటాయి. సో ఆ ప్రాంతాలకు వెళ్ళాలంటే నిడదవోలు వెళ్ళి అక్కడి నుంచి ట్రైన్ మారి వెళ్ళాల్సిందే. ఈ స్టేషన్ మీదుగా వెళ్ళే ట్రైన్స్లలో చాలా ట్రైన్స్కి ఇక్కడ స్టాప్ లేదు. సో ఈ స్టేషన్ మీదుగా వెళ్ళే రైళ్లలో కొన్ని ట్రైన్స్కి ఇక్కడ స్టాప్ ఇవ్వాలని ఇక్కడ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు. ఈ స్టేషన్ మీదుగా మొత్తం 4 హంసఫర్ రైళ్ళు వెళ్తున్నాయి కానీ ఒక్కదానికి కూడా ఈ స్టేషన్లో స్టాప్ లేదు. సో ఈ 4 హంసఫర్ ట్రైన్స్లలో ఒక ట్రైన్కి ఇక్కడ స్టాప్ ఇవ్వాలని ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు. తాడేపల్లిగూడెంలో ఎన్ఐటి ఇన్స్టిట్యూషన్ ఉంది. సో ఈ ఇన్స్టిట్యూషన్లో చాలామంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. స్టూడెంట్స్ కొన్ని ట్రైన్స్కి ఇక్కడ స్టాప్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా ఈ తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ జిల్లాకి మధ్యలో ఉండడం వల్ల అన్ని ప్రాంతాల ప్రజలకు కూడా అందుబాటులో సౌకర్యవంతంగా ఉంటుంది.
అటు భీమవరం నర్సాపూర్ ప్రాంత ప్రజలు కూడా ఇటు మెయిన్ లైన్లో ట్రావెల్ చేయడానికి తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ వచ్చి ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటున్నారు. కాబట్టి ఈ స్టేషన్ మీదుగా వెళ్ళే ట్రైన్స్లలో కొన్ని ట్రైన్స్కి ఇక్కడ స్టాప్ ఇవ్వాలని ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు. ఇది తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్కి సంబంధించిన చరిత్ర మరియు వివరాలు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే ఈ వీడియో షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.